అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 8వ డివిజన్లో సోదరుడు కుల్లాయప్ప ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్లు పంచడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనలతో ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంచే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ 1వ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరుగుతోంది. గతంలో మీరు చూశారు, కేవలం 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచుకుంటూ 5 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచారు. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో తొలి 5 సంతకాల్లోనే పెన్షన్ పెంచే కార్యక్రమం చేపట్టారు. ఏదైతే మేము మాట ఇచ్చామో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతామని ఇమ్మీడియట్గా, అంటే ఎలక్షన్ జరిగే టైంలో భాగంగా 3 నెలలు పెన్షన్లు ఇవ్వకపోయినా కానీ, పెంచకపోయినా కానీ ఆ 3 నెలలు నెల 1,000 రూపాయలు, 4,000 రూపాయలు, తొలి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే కాకుండా ప్రతి నెల 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, మెడికల్ ఎయిడ్లో ఉండే వాళ్ళకి ఎవరికన్నా 10,000 రూపాయలు, తర్వాత పూర్తి బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రం ఇవ్వనట్టు విధంగా పెన్షన్ సంక్షేమ కార్యక్రమం మన రాష్ట్రంలోనే ఇస్తున్నారు. అలాగే మీరు చూశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరిని కనీసం పట్టించుకుంటూ పాపాలు పోలేదు. కానీ ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 20 నెలల కాలంలోనే సిబి అని ఒక బ్రాండ్ అంబాసిడర్గా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు 20 నెలల కాలంలోనే వచ్చాయి. రావడమే కాకుండా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవే కాకుండా ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే విధంగా, మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గూగుల్ సంస్థ 1,50,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడతా ఉంది. నిన్నటికి నిన్న గత వారంలో 1,35,000 కోట్లతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు RSLR స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో 85,000 కోట్ల రూపాయలతో BPCL పరిశ్రమను స్థాపించబోతున్నారు. క్లస్టర్ వైజ్ మన కర్నూలులో ఓరోకల్లో డ్రోన్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాలో అనేకమైన ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ అయితే ఏమి, తర్వాత హార్టికల్చర్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ముఖ్యంగా సోలార్ అయితే ఏమి, విండ్ మిల్స్ అయితే ఏమి, ఇవన్నీ అనంతపురం జిల్లాకు రాబోతున్నాయి. ఇవే కాకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, స్త్రీ శక్తి పథకం కింద లేడీస్కి ఫ్రీగా స్టేట్లో ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు ప్రయాణించే విధంగా, ఫ్రీగా ప్రయాణించే విధంగా సబ్సిడీ ఇవ్వడం జరుగుతోంది. గత నెలలో దివ్యాంగులకు ఫ్రీగా ప్రయాణించే విధంగా దివ్యాంగ శక్తి కింద ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి కాకుండా తల్లికి వందనం కింద దాదాపు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. లోనే 3 ఏళ్ళుగా గవర్నమెంట్ ఉంది, ఇంకొక 25 ఏళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 స్థానంగా మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నిలబెడతారని చెప్పి